ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈ రోజే ఎదురైంది అని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డాన్సులు వేస్తున్నారు. ఎందుకు అంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ ట్రైలర్ అనుకున్న సమయానికే వచ్చేసింది కాబట్టి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మొట్టమొదటిసారి ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే ది రాజా సాబ్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి జనవరి 9ని ఖాయం చేసుకుంది. ఇక దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ప్రభాస్ సినిమా వింటేజ్ లుక్, టీజర్లో ఆ హైప్, ఆ విజువల్స్కే పిచ్చెక్కిపోయి ఉన్నారు ఫ్యాన్స్. దీంతో ట్రైలర్పై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ కూడా అంతా బావుంది, కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉందని పలువురు పెదవి విరుస్తున్నారు. టీజర్లో చూపించిన కథనే. ప్రభాస్ తాత సంజయ్ దత్. అతనికి ఒక మహల్ ఉంటుంది. ఆయన మరణించిన తన ఆస్తులు, డబ్బు ఎవరూ ముట్టుకోకుండా అదే మహల్లో ఆత్మగా తిరుగుతూ ఉంటాడు. ఆ మహల్లో ఉన్న డబ్బు కోసం ప్రభాస్ ఫ్రెండ్స్తో కలిసి అక్కడకు వెళతాడు. అక్కడ తాతతో ప్రభాస్ పోరాడి ఆ ఆస్తిని చేజిక్కించుకున్నాడా? అసలు సంజయ్ దత్ దెయ్యంగా ఎందుకు ఉన్నాడు? ప్రభాస్ ఆ మహల్కి వెడితే వచ్చే ప్రమాదమేంటి? చివరకు ప్రభాస్ ఆ మహల్ను సొంతం చేసుకున్నాడా? ఈ ప్రయాణంలో తనకు కలిసిన ముగ్గురు అమ్మాయిలు ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ చూశాక ఖచ్చితంగా మారుతిని మెచ్చుకొని తీరాల్సిందే. అసలు సలార్లో చూసిన ప్రభాస్కి, ఇందులో చూసిన ప్రభాస్కి పోలికే లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. డార్లింగ్, బుజ్జిగాడు సినిమాల్లో ప్రభాస్ లుక్, ఆ కామెడీ టైమింగ్ను ఎగ్జాక్ట్గా దింపేశాడు. వింటేజ్ లుక్లో డార్లింగ్ను చూడాలి అనుకునే ఫ్యాన్స్ కోరిక ఈ సినిమాతో ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పొచ్చు. ఇక విజువల్స్, ఆ క్వాలిటీ, ఫ్రేమ్స్ వేరే లెవెల్. ప్రభాస్ మొసలి ఫైట్, ఏనుగు అదిరిపోయాయి. ఇక డార్లింగ్ ముగ్గురు హీరోయిన్లతో చేసే రొమాన్స్, డార్లింగ్ కామెడీ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తుంది. 3 నిమిషాల 34 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్లో అన్నీ ఉన్నా ఏదో చెప్పగా అనిపిస్తుంది. హైప్ తీసుకొచ్చే సన్నివేశాలు, డార్లింగ్ మాస్ ఎలివేషన్ ఒక్కటి కూడా ట్రైలర్లో లేదు. ఇంకా చెప్పాలంటే టీజర్లో ఉన్నంత హైప్ ట్రైలర్లో లేదు అని అంటున్నారు. ఈ ట్రైలర్కు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. దెయ్యం సినిమాలు అంటే మ్యూజిక్కే బలం. దెయ్యం మన కళ్ల ముందుకు వచ్చినా భయపడిన వారు వెనుక వచ్చే సౌండ్కు గుండె చేతుల్లోకి వచ్చేలా భయపడతారు. అలాంటి సీన్స్ ట్రైలర్లో ఉన్నా కూడా అవేమీ ఇంపాక్ట్ తీసుకురాలేదు. ఇక చివరి షాట్, ఆ డైలాగ్ కూడా అంతగా హైప్ ఇవ్వలేకపోయింది. మొత్తానికి ట్రైలర్ బాగున్నా కూడా సంతృప్తి లేదు అనే మాట వినిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.